కొడుతుండు ఏమో లోకేశం అయ్యా వద్దంటుండు. ప్రభుత్వానికి ఈ కార్ రేస్ కేసు నివేదిక, కేటీఆర్పై ఏసీబీ ఛార్జీ షీట్ వేసే అవకాశం, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం. ఒకసారి మరి ఏమన్నాడో ఏం కదో ఈయన పెద్ద మనిషి చూద్దాము. వాట్సాప్ ఏది పిల్లగా వాట్సాప్ సరే ఫోన్లో చూద్దాము. ఒకసారి రాములు ఏమన్నాడు, ఏంది ఏం కథ, ఎట్టడ సంగతి అనేది జర్రంతా పసిపడదాం. చూపెట్టు. ఏమేస్తారో చార్జ్ షీట్లు, ప్రాసిక్యూషన్లు, జైళ్ళు. ఒక్క నిమిషం. నేను లైవ్ టీవీల ముందు మళ్ళీ చెప్తున్నా, నాకెంత పెడతావా పెట్టు. ఏమేస్తారో చార్జ్ షీట్లు, ప్రాసిక్యూషన్లు, జైళ్ళు వేసుకోండి. నేను లైవ్ టీవీల ముందు మళ్ళీ చెప్తున్నా, నాకెంత దమ్ముంటే నేను చెప్పాలి. ఈ దేశంలో రాజకీయ నాయకుడు అని చెప్పినాడవే, నా మీద ఏమైనా కేసు పెడితే రారాబాయి చూసుకుందాం, పెట్టు. లై డిటెక్టర్ అన్నాడు 2-5 వరకు. నేను చెప్తున్నా రా, నేను తప్పు చేయలే, నిజాయితీగా నేను ఈ రాష్ట్రానికి ప్రతిష్ట తెచ్చే ప్రయత్నం చేసిన. పెడతావా పెట్టు కేసు. ఏమయ్యేది నీ లొట్టపీస్ కేసుతోని, లొట్టపీస్ ముఖ్యమంత్రి గారితోని మాకేం ఫరక్ పడది. ఆయన ఏం చేసినా, ఎన్ని కథలు పడ్డా మేము ఇట్లనే పిల్లల తరఫున కొట్లాడతాం, రైతుల తరఫున కొట్లాడతాం, నువ్వు ఇచ్చిన హామీల కోసం, మహిళల కోసం కొట్లాడతాం. మేం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం. 6 గ్యారెంటీలు అమలయ్యేదాకా, నీ 420 హామీలు నెరవేర్చేదాకా నిలదూస్తూనే ఉంటాం, నిజాన్ని బయటికి లాగుతూనే ఉంటాం. ఇక చూస్తుర్రా, లోటపీసు కేసాట, ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారంలో లోటపీసు కేసాట, లోటపీసు ముఖ్యమంత్రి ఆట. మరి ఈ కోళ్ళాక గిట్లా ఆంబాయ వెళ్ళబోసుకుంటుంది. మరి ఏంది ఏం కథ, ఒక్కసారి మనం ఒక కాంగ్రెస్ కోళ్ళను లైన్లో తీసుకుంటే ఏమంటాడో, ఆయన కూడా ఏం మాట్లాడతాడో ఒక్కసారి చూద్దాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన నివేదికను అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారము తెలంగాణ ప్రభుత్వానికి అందించారు. ప్రాసిక్యూషన్ అనుమతి కోరుతూ ఏసీబీ అధికారులు ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ను ఏసీబీ అధికారులు 2 సార్లు విచారించారు. అలాగే ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ను 3 సార్లు ప్రశ్నించారు. తాజాగా నివేదిక సమర్పించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే కేటీఆర్, అరవింద్ కుమార్పై ఏసీబీ ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది డిసెంబర్ నెలలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ మీద ఏసీబీ కేసు నమోదైంది. ఫార్ములా ఈ కార్ రేసు కోసం రూల్స్కు విరుద్ధంగా విదేశీ కంపెనీకి డబ్బులు చెల్లించారని మున్సిపల్ శాఖ కార్యదర్శి ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. దీనివల్ల ప్రభుత్వానికి 54.88 కోట్లు నష్టం కలిగిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏసీబీ కేసు నమోదు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. నిర్వహణకు అయ్యే ఖర్చును స్పాన్సర్గా ఉన్న ఈ నేపథ్యంలో కేటీఆర్ను ఈ కేసులో A1గా పేర్కొంటూ ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇక ఇదంతా పాత చింతకాయ ముచ్చటే, అంతే కదా. నిన్న మనం కూడా మనం దా మధ్యన చెప్పుకున్నాం. ఇప్పుడు ఈయన ఏమంటుండు, అదో లొటపీసు కేసు, ఆయన లొటపీసు ముఖ్యమంత్రి, ఏమవుతుంది అనేది ఇక మరి ఆయన నిప్పులు కక్కుతుండు. ఒక్కసారి మనం కాంగ్రెస్ కోళ్ళగానే లైన్లో తీసుకుంటారు, ఏమంటారు ఏంది లేక